దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరంతా బాగుండాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని, దినదినము ప్రభువుకి మరింతగా చెరువుగా జీవించాలని ఈ వాక్య సందేశాలు ప్రార్థనాపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ఈ వాక్య సందేశం ఉంటుంది మీ అందరికీ మన ప్రభువును, మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దావీదు రాసిన 145వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఈ వాగ్దానంలో ఒక షరతు ఉంది. ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మన కోరికను నెరవేర్చే దేవుడు మన దేవుడు. అలాంటి వారు దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే చాలామంది ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి వారి ఆలోచనల్ని, వారి ఆశని, వారి కోరికను నెరవేర్చే దేవుడిగా ఉన్నట్లుగా మనం దేవుని వాక్యాలను గమనిస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే దేవునితో సమయం గడపడం, దేవునితో సహవాసం చేయడం, ఆయన వాక్యం చదవడం, ఆయన వాక్యానుసారంగా జీవించడం, అలాగే దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి కార్యాలు చేయటం. ఇలా చేసినప్పుడు మన జీవితంలో మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించిన వారంగా ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం అంటే చుడితనాన్ని అసహించుకుంటే జ్ఞానానికి మూలమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఆయన పట్ల మనం భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎలాంటి ఆసక్తి ఉందో, ఎలాంటి కోరికత ఉందో వాటన్నింటిని నెరవేరుస్తాడు. చాలాసార్లు మన జీవితంలో మన బిడ్డల కోసం ఆలోచిస్తుంటాం. నా కుమారుడు లేదా నా కుమార్తె ఇదిగో ఎలా సెటిల్ అవ్వాలి, ఎంత ఉన్నతమైన స్థితిలో ఎదగాలి అని ఆశిస్తూ ఉంటుంటాం. వాళ్ళు మంచి స్థితిలో ఉండాలి, రాబోయే దినాల్లో ఆ స్థితిలో ఉంటూ దేవుని నామాన్ని మహింపరచాలి అని మనం అలాంటి కోరికతో మనం ఉంటాం, అలాంటి ఆశ కలిగి ఉంటాం. అలాగే రాబోయే కాలంలో నా బిడ్డలు పరిచర్యలో ఉండాలి, దేవుని సేవ చేయాలి అని ఆలోచన కలిగిన వారు కూడా ఉంటారు. అయితే అలాంటి ఆశ, అలాంటి కోరిక మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఒక కండిషన్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన కోరికను ఆయన నెరవేరుస్తాడు. జకరియా, ఎలిజబెత్ వారి దాంపత్య జీవితంలో మనం చూసినట్లయితే యాజక ధర్మం చేస్తున్నాడు జకరియా. అయితే వారికి సంతానం లేదు, బిడ్డలు లేరు. వారు దేవుని సన్నిధిలో చాలా దినాల నుంచి కనిపెడతా ఉన్నారు. దేవుడు వారు కనికరించి వారి కోరికను దేవుడు సిద్ధింపజేశాడు. ఎలిజబెత్ యొక్క గర్భాన్ని తెరిచి కారణ జన్ముడైనటువంటి యోహాన్ని ఒక కుమారుడిని అనుగ్రహిస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసినట్లుగానే యోహాన్ను దేవుడు బహుమానంగా ఎలిజబెత్కు, జకర్యాకు ఇచ్చినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అలా యోహాన్ని వారు పొందుకోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి యాజక ధర్మం చేస్తూ, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, ఆయనతో నిత్యము సహవాసం చేసిన స్థితిని బట్టి దేవుడు ఆ కోరికను వారి జీవితంలో సిద్ధింపజేశాడు. మీ జీవితంలో కూడా ఎలాంటి ఆశ అయితే మీకుందో, ఎలాంటి హృదయవాంఛ మీ జీవితంలో ఉందో వాటన్నిటినీ మీ జీవితంలో నెరవేర్చాలని మీరు ఆశిస్తున్నారా? మీ జీవితంలో ఇలాంటి కార్యం జరిగించాలి, ఆ కుటుంబంలో ఈ గొప్ప కార్యాలు జరగాలి అని మీరు ఆశిస్తున్నారా? అయితే దేవుని యందు
భయభక్తులుగా మనం నేర్చుకుందాం. ఆయనతో సహవాసం చేద్దాం, ఆయనతో కలిసి బ్రతుకుదాం. ప్రతి విషయంలో కూడా ఆయనకు ప్రథమ స్థానం ఇద్దాం. తద్వారా మన జీవితంలో దేవుడు ప్రతి కార్యాన్ని తన చిత్తానుసారంగా, తన వాక్యానుసారంగా మన జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో పరిపూర్ణంగా ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగి ఉన్నాం. మాకు, మా కుటుంబానికి, మా బిడ్డలకు దయచేయి ప్రభువా. మా జీవితంలో ప్రతిదీ ప్రభువా మీ చిత్తానుసారంగా, మీ వాక్యానుసారంగా మా జీవితంలో కార్యాలు తలపెట్టు ప్రభువా. మా హృదయవాంఛలు తీర్చి ప్రభుని మీరు ప్రార్థన చేసినట్లయితే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. రామస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీ యందు భయభక్తులు గల వారికి ప్రభువా వారి కోరికను నెరవేరుస్తావని, వారి మొర్ర ఆలకిస్తావని ఏదైనా వాగ్దానం చేస్తావు ప్రభువా. అయితే మీ యందు భయభక్తులు కలిగి ఉన్నావు నాయన, మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యం ఉంటుంది మా ప్రియుల జీవితాల్లో. ఏ హృదయవాంఛ మా జీవితంలో ఉందో ప్రభువా, ఏ ఆశ అయితే ఉందో ప్రభువా, భవిష్యత్తు పట్ల ఎలాంటి దృక్పథం అయితే వాళ్ళ జీవితంలో ఉందో ప్రభువా, వాటన్నింటినీ ప్రభువా మీ చిత్తానుసారంగా నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు వందనాలు. అయితే మీ యందు భయభక్తులు కలిగి మీకు ఇచ్చే స్థానం మరి దేనికి ఇవ్వకుండా ప్రభువా పరిపూర్ణంగా వీరి జీవితాలు మీకు సమర్పించుకుంటూ, తద్వారా వీరి జీవితంలో ప్రతి ఆశను, కోరికను నెరవేర్చి మీరు మహిమ పొందమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించట్లో, మీ హృదయ వాంఛలన్నింటినీ నెరవేర్చట్లో, ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయన సన్నిధి నుండి మీరు పొందుకుంటలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. దేవుడు మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచనతో సఫలపరచును గాక. గాడ్ బ్లెస్ యు.